హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో OctaviOS 1.4 వర్షన్ ఇది. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ అయితే చూద్దాం మన Redmi K20 Proలో. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న టిప్ ఏంటంటే, టెలిగ్రామ్లో నేను ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇది మనకి టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్ అని ఉంది కదా, అదైతే మెన్షన్ చేశారు. అట్లాగే దీనిలో యాప్స్ చూడండి ఒకసారి, చాలా యూస్ఫుల్ యాప్స్ చాలా అయితే ఉన్నాయి. నేను రీసెంట్గా చూశాను. అట్లాగే నేను డెవలపర్ని కూడా కాంటాక్ట్ అయ్యాను. డెవలపర్ కూడా అదృష్టవశాత్తు మన తెలుగు వాళ్ళే. దీనిలో మనకి ఇన్ కేసు ఒకవేళ మనం యాప్ యూస్ చేసుకునేటప్పుడు ఏదైనా డౌట్ వస్తే కనుక కింద కామెంట్ ఉంది చూసారా, లివే కామెంట్. ఇక్కడైతే మనం క్లిక్ చేసి మనం ఆ యాప్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ కామెంట్ చేస్తే వాళ్ళైతే రెస్పాండ్ అవుతున్నారు. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ప్రీమియం యాప్స్ కానీ ఏమన్నా ప్లే స్టోర్ నుంచి కాకుండా విడిగా మనం ఏమన్నా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రీగా అనుకుంటే కనుక దీనిలో అయితే జాయిన్ అవ్వండి. నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి December 5th, 2020 మీద రన్ అవుతుంది. కెర్నల్ వచ్చేసి స్టాక్ కెర్నల్ ప్రొవైడ్ చేశారు. ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే వాయిస్ అయితే చాలా స్మూత్గా ఉంది, ఎక్కడ ల్యాగింగ్ అయితే లేదు, మనకి చాలా ఫాస్ట్గా ఉంది. అది చాలా బాగా నచ్చింది. స్క్రీన్ షాట్ కూడా మనం ఇక్కడ నుంచి యూస్ చేసి షేర్ చేసేసేయచ్చు. ఆల్రెడీ మనం చూసాం కదా. వీటిలో మనం ఏదన్నా దీని నుంచి మనం ఈ యాప్ నుంచి మనం షేర్ చేయాలి ఎప్పుడు అనుకుంటే కనుక దాన్ని ఇక్కడ పిన్ చేస్తే మనకి టాప్లో వచ్చేసేస్తుంది. అదొక ఆప్షన్ దీనిలో. అట్లాగే సెలెక్ట్ ఆప్షన్ కూడా బాగానే పనిచేస్తుంది దీనిలో. ఇక్కడ సెలెక్ట్ చేసింది కదా, దీనిలో మనకి ఇది కావాలి అంటే సెలెక్ట్ చేసుకుని ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఆ టెక్స్ట్ని అయితే మనం వేరే దానిలో పేస్ట్ చేసుకోవచ్చు. అదొక మంచి ఆప్షను. నెక్స్ట్ వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ మనకి MIUI ఉంది కదా, MIUI 11కి సంబంధించిన వాల్యూమ్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. యాజ్ మనకి ఇంటర్ఫేస్ అయితే అట్లాగే ఉంది. వాల్యూమ్ అయితే మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసేసుకోవచ్చు. అట్లాగే సైలెంట్ మోడ్ కానీ వైబ్రేషన్ మోడ్ కానీ మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా చాలా స్మూత్గా ఉంది చూడండి. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా జస్ట్ ఇక్కడ టచ్ చేస్తేనే నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్ అవుతుంది మనకి, చూసారా. కాకపోతే మనకి చూడటానికి One UI ఉంది చూసారా, శాంసంగ్ మొబైల్కి సంబంధించిన One UI అట్లా అయితే ఉంది ఇంటర్ఫేస్ చూడటానికి లైట్గా, చాలా ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ మనం నోటిఫికేషన్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా వాల్పేపర్ బ్యాక్గ్రౌండ్ మనకి వాల్పేపర్ ఎఫెక్ట్ కూడా చూసారా. సెట్టింగ్స్ చూసుకుంటే సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు చూసారా. మనకి అది ఓపెన్ అవ్వడం కానీ ఆ యానిమేషన్ ఎఫెక్ట్ కానీ చాలా బాగుంది చూడటానికి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సెక్షన్ వైజ్గా ఇచ్చారు. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ సపరేట్గా చూసారా. ఇక్కడ సెక్షన్ సపరేట్గా, ఇక్కడ సెక్షన్ సపరేట్గా ఇచ్చారు. చూడటానికి చాలా నీట్గా ఉంది. మొబైల్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ 4G అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. వైఫై పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. బ్లూటూత్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. హాట్స్పాట్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది. NFC కూడా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ పర్సెంటేజ్ దానిలో యానిమేషన్ కూడా చూసారా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. మనకి థర్మల్స్ అయితే ఇచ్చారు. థర్మల్స్ కూడా మనం ఓపెన్ చేసుకుని కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ సేవర్ గురించి మాట్లాడుకుంటే గూగుల్ పిక్సెల్ ఉంది కదా, గూగుల్ పిక్సెల్కి సంబంధించిన బ్యాటరీ సేవర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే బ్యాటరీ బ్యాకప్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాటరీ బ్యాకప్. ఒకసారి చూడండి ఇక్కడ, నేను 2 days అయింది ఛార్జ్ చేసి. 2 days నుంచి కూడా నేను ప్రైమరీ డివైస్గా యూజ్ చేయలేదు, కానీ నేను ప్రైమరీ డివైస్తో పాటే దీన్ని మెయింటైన్ చేస్తున్నాను. కానీ బ్యాటరీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే నేను గేమ్స్ ఆడి చూడలేదు. గేమ్స్కి ఒకవేళ వచ్చినా కానీ మనకి 1 day అయితే మస్ట్ అండ్ షుడ్గా వచ్చేది. నేను ఈ రోమ్ ఇన్స్టాల్ చేసి కూడా 2 days అవుతుంది. ఇది ఇక్కడ చూసారా, డేస్ లెఫ్ట్ అని చూపిస్తుంది చూడండి. ఒకవేళ కనుక మీరు బ్యాటరీ గురించి మాట్లాడాలి అంటే గేమ్స్ ఆడకుండా ఓన్లీ కాల్స్కి ఇంకేమన్నా ఓన్లీ జనరల్ డైలీ డ్రైవ్కి ఏమన్నా యూస్ చేసుకోవాలి అంటే కనుక నాకు తెలిసి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బిల్డ్. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనకి డిస్ప్లేలో కలర్స్ అని ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ నుంచి మనం సూపర్ AMOLED కలర్స్ కానీ కలర్ బూస్టింగ్ కానీ ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా వేరియేషన్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ, ఇదొకటి. నెక్స్ట్ ఫాంట్ సైజ్ కానీ డిస్ప్లే సైజ్ కానీ ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో AMOLED డిస్ప్లే ఇచ్చాడు. AMOLED డిస్ప్లే కూడా పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తుంది. చూసారు కదా, ఇదొక ఆప్షన్. నెక్స్ట్ దీనిలోనే డార్క్ థీమ్ అని ఇచ్చాడు చూసారా. డార్క్ మోడ్ చాలా బాగుంది దీనిలో. అంటే అన్ని మొబైల్స్లో అన్ని రోమ్స్లోనూ డార్క్ మోడ్ ఉంది, కానీ దీనిలో ఒకసారి చూడండి
ఇంచుమించుగా నేను ఇక్కడ మీకు చూడటానికి ఇలా కనిపిస్తుంది, కానీ నేను ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంచుమించుగా గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ఉన్నాయి కదా, గూగుల్ పిక్సెల్ డివైస్ లాగానే కనిపిస్తుంది యాజ్ ఇట్ ఈస్గా. ఇది డార్క్ మోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ క్లాక్ స్టైల్స్ కూడా ఇచ్చారు. ఐకాన్ షేప్ కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. ఐ మీన్ ఇక్కడ ఉంది కదా, ఈ షేప్ని అయితే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఏదో ఒకటి సెట్ చేసి చూద్దాం. సరే, ఇక్కడైతే మనకు షేప్ చేంజ్ అయింది. అట్లాగే అసలు ఇంటర్ఫేస్ చూడండి మీరు ఒకసారి, వేరే రూమ్స్తో కంపేర్ చేసి చూడండి ఒకసారి. దీనిలో కాకుండా మీరు ఒకసారి వేరే రూమ్స్తో ట్రై చేసిన తర్వాత దీనిలో ఒకసారి చూడండి. అసలు యాజ్ ఇట్ ఈస్గా నాకైతే చూడటానికి చాలా నీట్గా ఉంది అసలు ఇంటర్ఫేస్. కానీ ఆ డార్క్ మోడ్తోనే చాలా లుక్ వచ్చింది. ఆ డార్క్ మోడ్ ప్రొవైడ్ చేసింది మాత్రం చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు, నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది దీనిలో. ఇంకా అడిషనల్గా మనకి డాల్బీ ఐటమ్స్ అయితే డాల్బీ ఐటమ్స్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ అడిషనల్గా ఉండే ఆప్షన్స్ ఇచ్చారు చూడండి, డైలార్ టోన్ కానీ, స్క్రీన్ లాకింగ్ సౌండ్స్ కానీ, ఛార్జింగ్ యానిమేషన్ సౌండ్ కానీ, ఛార్జింగ్ వైబ్రేషన్ కానీ ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకుని కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇదొక ఆప్షను. దీనిలో ఇంకా ఆక్టివ్ ల్యాబ్ అని ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చూడండి. దీని నుంచి మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు డివైస్ని. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మనం ఇక్కడ దీనిలో ఆప్షన్స్ మొబైల్లో మనం ఫుల్ కస్టమైజేషన్ అయితే చేసేసుకోవచ్చు. ఆర్జీబీ గురించి మాట్లాడుకుంటే ఈ ఆప్షన్లో మనకి ఆర్జీబీ కలర్స్ అయితే వస్తున్నాయి చూడండి. ఇక్కడ సపోజ్ ఈ కలర్ అప్లై చేసాం అనుకోండి, మనకి ఇక్కడ టాప్లో మొత్తం ఇంటర్ఫేస్ అయితే కలర్ మొత్తం అదే కలర్ వస్తుంది చూసారా. మనకి కలర్ అయితే ఫుల్గా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఏ కలర్ నచ్చిందో మనకు చూస్ చేసుకుని ఇక్కడ నుంచి మనం కలర్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే పవర్ మెనూ ఓపెన్ చేస్తే మనకి పవర్ మెనూ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ లాక్డౌన్ అని చెప్పి చూపిస్తుంది సారా, మనకి ఇక్కడ లాక్ అవుతుంది. ఇట్లా అయితే అట్లా కాదు, మనకి అక్కడ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఏదో ఒకటి ఎనేబుల్ చేస్తే లాక్ స్క్రీన్ అనేది ఆఫ్ చేసి ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేద్దాం. ఇక్కడ ఏరోప్లేన్ మోడ్ వచ్చింది చూసారా. సింపుల్గా మనకి ప్రతిసారి ఎక్కువగా యూజ్ చేసే ఆప్షన్ ఏదైనా ఉంటే వీటిలో మీరు చూస్ చేసుకుని దాన్ని అయితే ఆన్ చేసుకుని పవర్ మెనూ జస్ట్ ఇలా పవర్ బటన్ ప్రెస్ చేసిన ప్రతిసారి మనకి ఇక్కడైతే ఆప్షన్ వస్తుంది. ఇదొకటి ఆప్షను. నెక్స్ట్ AMOLED డిస్ప్లే ఉంది కదా, దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. కలర్ పల్స్ మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు టూ సైడ్స్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా, అదైతే ప్రొవైడ్ చేశారు. నోటిఫికేషన్ మనకి ఇలా వస్తుంది చూసారా, పల్స్ డిస్ప్లే. ఇదొక ఆప్షను. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ చూడండి, స్క్రీన్ షాట్ టైప్ అని అడిగాడు. స్క్రీన్ షాట్ తీసినప్పుడు మనకి ఇక్కడ ఫుల్ స్క్రీన్ షాట్ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇట్లా కాకుండా స్క్రీన్ షాట్ తీసినప్పుడు మనకి డ్రాగ్ చేసుకునేటట్టు లిమిటెడ్గా నాకు ఈ ప్లేస్ మాత్రమే కావాలి అనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చేస్తే మనకి ఏ స్టఫ్ అక్కడ వరకు కావాలో మనకి అక్కడ వరకు మాత్రమే వస్తుంది. ఇదొక ఆప్షను. మీరు కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ టైప్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఏది కావాలంటే అదైతే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాక్ స్క్రీన్ ఉంది కదా, లాక్ స్క్రీన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఫింగర్ ప్రింట్ ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు మనకి వైబ్రేషన్ కావాలా వద్దా ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన యానిమేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చినప్పుడు యానిమేషన్స్ ఉంటాయి కదా, అవి అయితే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి. చాలా ఇచ్చారు, ఒకటి కాదు రెండు కాదు. మైక్రోలోన్ ఎడిషన్ ఉంది కదా, దీనికి సంబంధించింది ఒకసారి ట్రై చేసి చూద్దాం. చూసారా, చాలా నీట్గా ఉంది కదా. మీకు ఏది కావాలంటే ఏది నచ్చిందంటే చూస్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీటిల్లో, మీరు చూస్ చేసుకుని ఏది కావాలంటే అది మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసి ఫింగర్ ప్రింట్ ఐకాన్ అన్నాడు చూసారా, ఫింగర్ ప్రింట్ ఐకాన్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏది నచ్చితే చూస్ చేసుకుని దీనైతే ఏది నచ్చింది నాకు వచ్చింది చూసారా. ఇక్కడ ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి ఫుల్గా కస్టమైజేషన్ మనకి ఏది కావాలంటే అది అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ వాల్యూమ్ బటన్ ఉంది కదా, వాల్యూమ్ బటన్ కస్టమైజేషన్ కూడా ఇచ్చారు చూడండి. మనకి ఇక్కడ వాల్యూమ్ ప్యానల్కి కూడా మనకి ఇక్కడ కలర్ వాల్యూమ్ ప్యానల్ స్టైల్ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ MIUI స్టైల్లో ఉంది కదా, అట్లా కాదు మనం దాన్ని చేంజ్ చేసుకోవాలి అంటే వాల్యూమ్ ప్యానల్ స్టైల్ అని ఆప్షన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ దీనిలో చూస్ చేసుకుని మనకి టైల్డ్ అని పెడదాం. ఇట్లా వచ్చింది చూసారా.
డిఫరెంట్గా ఉంది కదా. నెక్స్ట్ క్లాక్ అండ్ డేట్ ఉంది చూడండి. ఇక్కడ క్లాక్ అండ్ డేట్ కూడా మనకి ఎటువైపు కావాలి ఏంటనేది క్లాక్ స్టైల్ ఉంది. సెంటర్లో కావాలి అంటే మనకి సెంటర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు క్లాక్ని. అలాగే మనకి ఏం కావాలన్నా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. బ్యాటరీ స్టైల్ కూడా మనం ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి ఈ స్టైల్లో అయితే ఉంది బ్యాటరీ. ఇక్కడ మనకి బ్యాటరీ అట్ ప్రజెంట్ అయితే మనకి ఈ స్టైల్లో ఉంది. లేదు మనకి సర్కిల్ కావాలి అంటే డొట్ సర్కిల్ అంటే మనకి ఇట్లా సర్కిల్ వచ్చింది చూసారా ఈ ప్లేస్లో. మనం డార్క్ మోడ్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి అసలు బ్యాటరీ పర్సంటేజ్ కూడా ఇక్కడే కలర్లో చూపించేస్తుంది మనకి. అట్లాగే స్టోరేజ్ పర్సంటేజ్ కూడా ఎంత యూస్ చేసాం ఏంటనేది. అసలు సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ అయితే నాకు చాలా 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 నచ్చేసింది. చూడటానికి చాలా నీట్గా ఉంది. అలాగే ఇక్కడ ఆర్జీబీ కలర్స్ అయితే మనకి ఇటువైపు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి డార్క్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఇంకా కొంచెం ప్లెజర్గా అయితే కనిపిస్తుంది మనకి, చాలా బాగుంది. అట్లాగే ఈ మెనూ కూడా చూడండి, మెనూ కూడా చాలా నీట్గా ఇచ్చాడు. ఇంకా వాల్పేపర్స్ గురించి మాట్లాడుకుంటే వాల్పేపర్స్ మనకి గూగుల్ పిక్సెల్ ఉంది కదా, గూగుల్ పిక్సెల్కి సంబంధించిన వాల్పేపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. లైవ్ వాల్పేపర్స్ కూడా గూగుల్ పిక్సెల్ ఉంది కదా, గూగుల్ పిక్సెల్కి సంబంధించినవి ఉన్నాయి దీనిలో. అలాగే మనకి లాంచర్ కూడా పిక్సెల్ లాంచర్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే మనకి చాలా ఫాస్ట్గా ఉంది, ఎక్కడ ల్యాగింగ్ అయితే లేదు. లెఫ్ట్ సైడ్లో గూగుల్ ఫీడ్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇది కూడా చాలా ఫాస్ట్గా ఉంది. అట్లాగే మనకి బిల్డ్తో పాటే గూగుల్ యాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. అట్ ద సేమ్ టైం దాంతోపాటే మనకి యాక్షన్ కెమెరా ఉంటుంది కదా, యాక్షన్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. కెమెరా క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంది. అట్లాగే మనకి జూమ్ కూడా ఇక్కడ ఆప్షన్స్లో 1x 2x జూమ్ ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం ట్యాప్ చేసినప్పుడు కూడా మనకి జూమ్ అవుతుంది, కానీ మనకి క్లారిటీ మిస్ అవ్వడం కానీ అట్లా ఏం లేదు, చాలా నీట్గా వస్తుంది. అట్లాగే పోర్ట్రేట్ మోడ్ అయితే దీనిలో వర్క్ చేయట్లేదు. గూగుల్ కెమెరా ఉంది కదా, గూగుల్ కెమెరా అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. దీనిలో నైట్ మోడ్ కానీ పోర్ట్రేట్ మోడ్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. నైట్ మోడ్ అయితే ఒక ఫోటో అయితే తీసి చూద్దాం. పోర్ట్రేట్ గూగుల్ కెమెరా పోర్ట్రేట్ మోడ్ చాలా బాగుంటుంది. ఎక్కడ క్లారిటీ మనకి ఎక్కడ మిస్ అవ్వదు, అసలు చాలా నీట్గా కూడా ఉంటుంది చూడండి. ఎడ్జెస్ కూడా చూడండి, ఎక్కడ మనకి క్లారిటీ అయితే మిస్ అవ్వదు చూడండి. దీనిలో వీడియోలో మనకి స్లో మోషన్ వీడియో ఉంది కదా, స్లో మోషన్ వీడియో అయితే వర్క్ చేయట్లేదు. ఓపెన్ చేస్తే మనకి యాప్ అయితే క్లోజ్ అయిపోతుంది. దీనిలో నేను చూసిన ఇంకొక మైనస్ ఏంటంటే, మనం ఇలా స్క్రోల్ డౌన్ చేసినప్పుడు అన్ని కస్టమ్ రూమ్స్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి, కానీ ఈ సెట్టింగ్స్ గేర్ సింబల్లో ఇక్కడ మనకి బ్రైట్నెస్కి సంబంధించిన ఆప్షన్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఆటో బ్రైట్నెస్ కానీ మాన్యువల్ బ్రైట్నెస్ కానీ ఆప్షన్ అయితే ఇచ్చారు. మనం స్క్రోల్ డౌన్ చేసినప్పుడు ఇక్కడ కూడా స్క్రోల్ డౌన్ చేసినప్పుడు ఇది కొంచెం అడ్జస్ట్ చేస్తే చాలా బాగుండేది, కానీ మనం అలవాటు ప్రకారం ఏం చేస్తామంటే ఇక్కడ గేర్ సింబల్ కూడా అక్కడ కూడా గేర్ సింబలే ఉంది. వాళ్ళు ఏమైనా వేరే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తుంటే కొంచెం నీట్గా ఉండేది, కానీ అక్కడ ఏమవుతుందంటే జస్ట్ ఇలా సింపుల్గా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ గేర్ సింబల్ కనిపించి మనం సెట్టింగ్స్ అనుకుని ఇలా ఓపెన్ చేసేసినప్పుడు అది ఆటో బ్రైట్నెస్ నుంచి మాన్యువల్ బ్రైట్నెస్కి మారిపోతుంది. ఇది స్క్రోల్ డౌన్ చేసినప్పుడు కూడా గేర్ సింబల్ అయితే సెట్టింగ్స్ పైన ఉంది, కానీ మనం స్క్రోల్ డౌన్ చేసినప్పుడు గేర్ సింబల్ కింద కొంచెం ప్రొవైడ్ చేసి ఇది కొంచెం పక్క అడ్జస్ట్ అయ్యి ఉంటే కొంచెం బాగుండేది. కానీ ఇక్కడ కొంచెం డౌన్ ప్రెస్ చేసినప్పుడు కూడా ఈ రెండింటిలో కన్ఫ్యూజన్ గవుక్కున మనకి ఇది కూడా గేర్ సింబల్ ఇది కూడా గేర్ సింబలే కాబట్టి గవుక్కుని దీన్ని అయితే మనం ఓపెన్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. నేనైతే అలా చేశాను 2-3 టైమ్స్. ఇలాగ మనకి నోటిఫికేషన్ ఇంటర్ఫేస్ కూడా చూడండి చాలా నీట్గా ఇచ్చాడు. సెంటర్లో అయితే మనకి క్లాక్ ఇచ్చాడు చూసారా, చాలా నీట్గా ఉంది చూడటానికి కూడా. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు మనకి ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అయ్యాక సెట్టింగ్స్లో సెక్యూరిటీ ఆప్షన్స్లో ఇక్కడ స్క్రీన్ లాక్ ఉంది కదా, స్క్రీన్ లాక్ మీద ట్యాప్ చేసి మొత్తం ఈ సెక్షన్ అయితే టర్న్ ఆఫ్ చేసేసుకోండి. నన్ను ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మనకి మొత్తం లాక్ స్క్రీన్ సెక్షన్ అయితే టర్న్ ఆఫ్ అయిపోతుంది. మీరు ఒకవేళ ఎంఐ వర్షన్ కనుక యూస్ చేస్తున్నట్లయితే ఎంఐ అకౌంట్ గూగుల్ అకౌంట్ రెండు లాగౌట్ చేసేసుకోండి. లాగౌట్ చేసుకున్నాక పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకుని దీనిలో పాస్వర్డ్ సెక్షన్ ఉంది కదా, పాస్వర్డ్ సెక్షన్ ఓపెన్ చేస్తే మనకి టర్న్ ఆఫ్ స్క్రీన్ లాక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసి
దీన్ని టర్న్ ఆఫ్ చేసేసుకుంటే మొత్తం మనకి పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీస్ మొత్తం మనకి లాక్ స్క్రీన్ కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఫేస్ అన్లాక్ కానీ టోటల్ మనకి టర్న్ ఆఫ్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేశాక పవర్ బటన్ వాల్యూమ్ అప్ రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. రికవరీ ఓపెన్ అయ్యాక వైపు మీరు ఒకవేళ టీడబ్ల్యూఆర్పి యూస్ చేస్తున్నట్లయితే వైపు అడ్వాన్స్డ్ వైపు ఓపెన్ చేసుకుని దానిలో డాల్విక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేసుకోండి. ఫార్మాట్ చేసేసాక ఇన్స్టాల్లోకి వెళ్ళి ఫస్ట్ మనకి వెండర్ ఫార్మర్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయ్యాక రోమ్ ఫైల్ ఉంది కదా, రోమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. రోమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేసేయండి. రోమ్ ఫైల్ కూడా ఇన్స్టాల్ అయింది కదా, ఇన్స్టాల్ అయ్యాక డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ అని చూడండి ఇక్కడ, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఇక్కడ వైప్ చెక్ అని చూసారా, దీని మీద సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేసేయండి. అయ్యాక రీబూట్ సిస్టమ్ అని చూసారా, మనకి టోటల్ ఇన్స్టాలేషన్లో ఎక్కడ రెడ్ ఎర్రర్ అయితే ఎక్కడ రాకూడదు, అది ఒకసారి చూసుకోండి. రీబూట్ సిస్టమ్ అని చూసారా ఇక్కడ, దీని మీద ట్యాప్ చేయండి. మనకి లోగో అయితే ఇలా ఉంటుంది. ఇన్స్టాల్ అయింది కదా, సెటప్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా OctaviOS ఇన్స్టాలేషన్ అండ్ రివ్యూ. ఇది వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.